హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ ఛానల్. నేను మీ యాంకర్ రామావత్. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ వచ్చేసి ఫైట్ మాస్టర్. అంటే రీసెంట్గా వచ్చిన లడికి సినిమా అనే కాకుండా అనేక సినిమాలు తను ఫైట్ కంపోజ్ చేశారు. అంటే ఈ మధ్య కాలంలో ఫైట్ మాస్టర్ని ఫైట్ కంపోజర్ అంటున్నారు, ఎందుకంటే ఆ రేంజ్లో కంపోజ్ చేస్తున్నారు కాబట్టి. సో అంజి గారు ఉన్నారు మనతో పాటు. వించన్ అంజి చూసారా? వించన్ అనేది నాకు కూడా కొంచెం పలకడానికి వింతగా అనిపించింది కదా. అసలు ఏంటి ఆ వించన్ అనేది కూడా ఒకసారి అడుగుదాం. హాయ్ హాయ్ అండి. ఏంటి అంటే వించన్ అంజి అని ఉంది, ఏంటి వించన్ అంటే? పూర్తి పేరు వచ్చి అంజి బాబు అండి. వించన్ అనేది నేను నేర్చుకున్న స్టైల్ పేరండి. నేను చైనాలో వించన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వచ్చాను. 2.5 years అక్కడే చేశాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఫైటర్ అయ్యాను. సో అది నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ పేరు. అది బేసిక్గా నాకు కళ్యాణ్ గారు పెట్టారండి. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? దగ్గర 500 మూవీస్ చేస్తాను. 500 మూవీస్ ఫైటర్గా అసిస్టెంట్గా అన్ని కలిపి. మీరు ఫైటర్గా ఎన్ని మూవీస్ చేశారు? అసిస్టెంట్ ఫైటర్గానే 500 మూవీస్. 500 మూవీస్. అందులో ఎక్కువ పాపులర్ ఉన్న మూవీస్ అంటే ఏవి? అంటే నేను అందరు మాస్టర్ దగ్గర చేశాను. బేసిక్గా స్పెషల్ వర్క్ అన్నాండి. బైక్ జంప్, కార్ జంప్, బైక్ స్కిడ్డింగ్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికీ డూబ్ చేశాను. డూబ్గా చేశారు? ఎవరెవరికి చేశారు డూబ్గా? అఖిల్ గారికి చేశాను, బన్నీ గారికి చేశాను, జులై అన్నీ చేశానండి, సూర్య గారికి చేశాను. ఆల్మోస్ట్ అందరికీ, వెంకటేష్ బాబు గారికి అందరికీ డూబ్ మీరే? అందరికీ చేశాను. అంటే స్పెషల్ వర్క్ ఉంటాయి, కార్ స్కిడ్డింగ్ కానీ, కార్ జంపింగ్ కానీ, బైక్ వీలింగ్ కానీ, ఇలాంటివన్నీ చేస్తాను. అల్లు అర్జున్ గారితో ఏ మూవీ చేశారు? జులైకి చేశాను. జులైకి అందులో కారు స్కిడ్ ఒకటి ఉంటుందండి. ఇంటర్వెల్ బ్యాంక్లో ఫ్లేవర్ దగ్గర వచ్చేది. తర్వాత ఆటో కాల్ మించి ఎక్కించుకునేది. పన్నీ గారు వచ్చి స్కిడ్ చేస్తారండి. కార్లోంచి కింద పడతా, ఒక ఆటో వచ్చి కాల్ మించి ఎక్కుతుంది. సో అలాంటి ఎక్కువ రిస్క్ ఎక్కువ. వెంకటేష్ గారు వచ్చి బాడీ గార్డ్లో ఒక స్కార్పియో స్కిడ్ అవుతుంది కదండి. ఓకే. అఖిల్ గారిది మనం ఆ బైక్ స్కిడ్ మొత్తం నేను చేసింది. మీరు చేసిందే. హెల్మెట్ ఉంటుంది కాబట్టి మాకు కనబడలేదు. ఇంకెవరికి చేశారు? విజయ్ మాస్టర్ దగ్గర అండి. అది విజయ్ మాస్టర్ అండి. నేను ఫైటర్ అన్నప్పుడు ఆ బైక్ స్కిడ్డింగ్స్ అంటే ఆల్మోస్ట్ అందరు మాస్టర్ల దగ్గర స్పెషల్ వర్క్ ఎక్కువ చేశాను. ఫైర్ షాట్స్ కానీ, హైట్ ఫాలింగ్స్ కానీ, బైక్ జంపింగ్స్, బైక్ స్కిడ్డింగ్స్, ఇవన్నీ ఎక్కువ చేశాను. తెలుగు నెలలో ఇద్దరే ఉండేవాళ్ళం అండి. నేను ఇంకొక అతను బద్రి అని, మేమిద్దరం ఎక్కువ చేసేవాళ్ళం. ఇంకా నేను మాస్టర్ అయిపోయాను, ఆయన చేస్తాను. మాస్టర్గా ఎన్ని సినిమాలు? మాస్టర్గా వచ్చి ఇప్పుడు లడికి తోటి 41 మూవీస్ కంప్లీట్ అయ్యాయి. రాజమౌళి గారి సినిమాకి వర్క్ చేయాలన్నది ఎండ్ గోల్ ఐ థింక్. చేయాలి ప్రతి ఫైట్ మాస్టర్కి అందులో ఒక సీక్వెన్స్ అన్న కంపోజ్ చేయాలి. ఒకటనే చేయాలి. నేను ఫైటర్గా రాజానే చేశాను, ఏగాకి వర్క్ చేశాను సార్. ఫైటర్గా మాస్టర్గా చేయలేదు. గాడ్ గిఫ్ట్ అండి, అది కూడా వస్తే. రాజమౌళి గారితో కూడా వర్క్ చేశారు ఆల్రెడీ అయితే, కాకపోతే మాస్టర్గా చేయలేదు సార్. కళ్యాణ్ గారితో 5 సినిమాలు వర్క్ చేశాను. అజ్ఞాతవాసిలో చేజ్కి రవివరం మాస్టర్ అండి, ఆయన కూడా బాగా సపోర్ట్ చేసేవాడు నన్ను. ఆ లాస్ట్ స్టేజ్ నేనే చేశాను. కళ్యాణ్ గారు డూబ్గా చేశానండి. కళ్యాణ్ గారి సినిమాలకి కంపోజ్ చేశాను. పంజాబ్ చేశాను. అంటే బేసిక్గా నేను మార్షల్ ఆర్ట్స్ మూల ఎక్కడికి వెళ్ళినా కంపోజ్ సెంటర్ పొజిషన్ చేసేవాడిని అనమాట. కంపోజ్ చేయడం, కిక్స్ కొట్టి చూపించడం, అట్లా. కళ్యాణ్ గారు కూడా బాగా మెచ్చుకునేవారు. కళ్యాణ్ గారితో మామూలు ఇంటరాక్షన్ ఉందండి, గుర్తుపడతారు. ఈ వించన్ స్టైల్ చేశాక ఇంకా కొంచెం ఆయనకి బాగా దగ్గర కదండి. ఎలా ఉంటుంది కళ్యాణ్ గారితో? ఐ థింక్ చాలా మంది డ్రీమ్. చెప్తారండి, బాగా చెప్తారు. నాకు యాక్చువల్గా ఈ పేరు అనేది నేను ఆయన నవ్వుతూ అజ్ఞాతవాసి చేసేటప్పుడు, అరే నువ్వు మాస్టర్ అయితే ఏం పేరు పెడతావురా అంటే, ఇట్లా పెడదాం అనుకుంటున్నాను. అది నీ స్టైల్ ఉంది కదా, అది మ్యాచ్ చేసి పెడితే బాగుంటుంది అనగానే బాగుందండి పేరు. ఆయన సజెస్ట్ చేస్తారా? ఎప్పుడూ ఆయన అలా అనడం, ఇంకా అదే కంటిన్యూ. పైగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్వతహాగా ఆయన మార్షల్ ఆర్ట్స్. అవును, సేమ్ రిలేటెడ్ అండి. వించన్ కుంఫు ఆయన చేసింది కూడా సేమ్ రిలేటెడ్. ఇంకా సింక్ అవుతుంది. ఇంక కంపోజ్ చేసేటప్పుడు అది ఆయనకి బాగా ఫైనల్గా ఆయన సినిమా చేయాలి, నేను మాస్టర్గా చేయాలన్నదే నాకు కోరిక సార్. మాస్టర్గా చేయాలి ఆయన దగ్గర. ర్యాపో ఉంది కాబట్టి డెఫినెట్గా మీకు మీ చేతిలో ఈ స్టైల్ తోటి. ఓ గ్రేట్.
ఫస్ట్ మూవీ ఏది మాస్టర్గా? నేను మాస్టర్ అయిన తర్వాత మను అని ఒక సినిమా వచ్చింది. మను, అవును, మను. అవును, అవును. ఒక మనులో ప్రయోగాత్మక చిత్రం. అవునండి, అది నా ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా. దాని తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ సార్. అక్కడి నుంచి వచ్చి మన అర్ధ శతార్థం, కనబడటం లేదు, ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ పార్ట్, ఇలాగా కంటిన్యూ. కొంత లిస్ట్ ఉంది సార్, పంపిస్తాను. అంటే ఆ కొన్ని టైటిల్స్ గుర్తుండవు అట్లా. రీసెంట్గా అయితే లడ్కీకి చేసి లడ్కీ అండి. అంటే వర్మ గారి దగ్గర 6 సినిమాలు చేశాను దగ్గర. 6 లడ్కీ కాకుండా ఇంకొక 5 మూవీస్ చేశాను అండి. మన భైరవ్ గీత, కమరాజులో కడపరెడ్లు, మర్డరు, కొన్ని ఉంటాయి. ఆయన ఆర్జీవి గారు ఒక పర్సన్ ని కంటిన్యూగా పెట్టుకున్నారంటే ఎంతో నచ్చి ఉండాలి. అవును సార్, మీరు లక్కీ. ఆయన సాధారణంగా ఏంటంటే సార్, ఆయన ఎవరి గురించి చెప్పరు, బట్ ఫైట్స్ విషయంలో నన్ను బాగా సపోర్ట్ చేసి ఈ మార్షల్ ఆర్ట్ సినిమా జరుగుతుంది, ఇది ఫస్ట్ చేసినప్పటి నుంచి నాకు చెప్పారండి. ఆయన దగ్గర చిన్న చిన్న సినిమాలు అన్నీ చేస్తున్నాను. ఆ తర్వాత నేను వించన్ చేశాను, ఇలా మార్షల్ ఆర్ట్ చేశాను కానీ ఆయనకి తెలిసింది. అప్పుడు నేను విజయవాడలో కమరాజులో గడపరెడ్డి చేస్తుంటే పిలిపించాను, నువ్వు అర్జెంటుగా ఇక్కడ వచ్చాయి, మనది లడ్కీ స్టార్ట్ చేస్తున్నావు అని. అది కంప్లీట్ చేసుకుని ఇక్కడ వచ్చి ఫస్ట్ కాఫీ షాప్ ఫైట్తో స్టార్ట్ అయింది. చూశారు, ఓకే మనకి ఇంకా బాగానే చేస్తున్నాడు, తనే కరెక్ట్ అని చెప్పి ఇంకా కంప్లీట్ మూవీ మీరే చేశారు. కంప్లీట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ అప్లాజ్ మీకే రావాలి, అంటే ఎక్కువ ఫైట్స్కి మంచి పేరు వచ్చిందండి. కంప్లీట్ బేస్డ్ మార్షల్ ఆర్ట్స్. అవునండి, జిత్కొండో స్టైల్, మీకే ఎక్కువ క్రెడిట్ రావాలి. అవునండి. ఎలా అనిపిస్తుంది? మొత్తం నాకు తెలిసి రివ్యూస్ అన్ని కూడా మీ మీదే రాశారు. బాగుంది సార్, అసలు అంటే మంచి పేరు వచ్చింది, ఫైట్స్కి బాగుంది అని అందరూ చెప్తున్నారు. హ్యాపీ సార్. ఆర్జీవి గారితో ప్రయాణం ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ 5 మూవీస్ అంటే ఎన్ని సంవత్సరాలు ట్రావెల్? ఆయనతో దగ్గర 3 years ట్రావెల్. 3 years ట్రావెల్ చేశారు. 3 years ఎలా ఉంది ఆర్జీవి గారితో? అంటే ఆయన గురించి అందరూ బయట వేరేగా అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది సార్. అంటే ఆయనకి ఏం కావాలో మన దగ్గర నుంచి ఆయన తీసుకుంటారు, మనలో ఏముంది అనేది బయట పెడతారు. అంటే నా విషయంలో జరిగింది ఏంటంటే సార్, నేను నేర్చుకున్న స్టైల్కి నేను చేస్తున్నప్పుడు సార్ అది ఎలా కదేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో సార్ అంటే, అవునా అలాగే చేద్దాం అయితే అని అలా సపోర్ట్ చేసి వైజాగ్ బీచ్ ఫైట్ కానీ ఈరోజు ఇంత మంచి పేరు వచ్చిందంటే సార్, ఆయన చెప్పిన దానికి మనం ఏం చేయగలం అనేది దాన్ని ప్రోట్రేట్ చేసి మేము ఫోన్లో కట్ చేసి సార్ ఇలా ఉంటుంది అని చూపిస్తే, అవునా బాగుంది ఓకే ఇలా వెళ్దామని అలా సపోర్ట్ చేసి అన్ని ఫైట్స్కి అలానే సార్. అంటే ఈ స్టైల్ ఇలాగే ఉండాలి కదా, ఇది మార్షల్ ఆర్ట్ స్టైల్ కదా, దీనికి ఒక్క పంచ్ బయటికి వెళ్ళినా కూడా, అంటే సినిమా స్టైల్ వచ్చినా కూడా అది వద్దు మాస్టర్ అని చెప్పడం, ఇలా వెళ్దామని చెప్పడం, అలాంటి థాట్స్ బాగా ఇస్తారండి, ఇన్పుట్ బాగా ఇస్తారు. ఫ్రీడమ్ ఉంటుంది. ఆయన ఏం డిస్టర్బ్ చేయరు, ఏది చెప్పరు, ఇది నచ్చకపోతే నచ్చలేదని ముఖం మీదే చెప్తారు తప్ప పక్కన అట్లా మాట్లాడరండి. అదొకటి బాగా ఆయన దగ్గర నచ్చింది ఏంటంటే, ఇది బాగాలేకపోతే మాస్టర్ ఇది బాగాలేదు, ఇది ఏదోలా ఉంది అంటారు తప్పితే ఓకేలే అని పక్కకు వచ్చి వద్దు తీసే ఇలాంటి అస్సలు చెప్పరు. నచ్చకపోతే ముఖం మీదే చెప్తారు, నాకు నచ్చలేదు ఇది వద్దు అని. అప్పుడు మీకు డిసప్పాయింట్ అనిపించింది? లేదు సార్, అంటే మనం చేసేదానికి ఎక్కడో ఒకటి కంపల్సరీ వెళ్తుంది. అంటే అంత ఒక లైన్లో రాసేటప్పుడు కూడా ఒకటేదో మిస్ అవుతుంది, అలాగే మనది కూడా ఒకటేదో ఒక థాట్ వచ్చేది చేస్తున్నప్పుడు, ఇది బాగుంది కదా ఈ ఒక పని చేయాలి అన్నట్టు వచ్చేస్తుంది, అది పట్టుకుని చెప్తాడు ఆయన వద్దు అని. అలాంటి అది మనం తీసుకోగలిగితే మంచిదండి, డిసప్పాయింట్గా అయిపోతే మొత్తం మారిపోద్ది. సో అలా కాకుండా బాగాలేంది కదా అది తీసి మళ్ళీ నెక్స్ట్ వేరే చేద్దాం అంటే ఆ మార్చే పని చేద్దాం, అక్కడే మార్చి లొకేషన్లోనే స్పాట్లో మార్చగలిగితే ఆయనకి ఏ ప్రాబ్లం. ఇప్పుడు ప్రొఫెషనల్ ఓకే, పర్సనల్గా ఎలా ఉంటుంది ఆర్జీవి గారితో? అంటే ఆయనతో జర్నీ చేసే వాళ్ళు చాలామంది చెప్తారు లైక్ బాగుంటుంది సార్. అంటే నాకు వచ్చేసి నేను నా పని ఉంటే వెళ్ళడం, కలవడం, మాట్లాడడం, ఈ సీక్వెన్స్ గురించి డిస్కస్ చేయడం, రావడం. ఆయనకి ఏదైనా ఉంటే పిలిచి మళ్ళీ లేదు ఇలా మార్చి ఏదైనా చెప్పేది ఉంటే బాగానే చెప్పేవారు, అంతా బాగానే ఉంటుంది. నాకు ఎక్కడ సపరేట్గా ఉండే ఆర్జీవి గారు ఎక్కడ కనపడలేదు. ఫ్రెండ్లీగా ఒక మన ఇప్పుడు మన ఏజ్తో మనం ఎలా మాట్లాడుకున్నాం అలానే చెప్తారండి, చెప్పే విధానం కానీ ఆయన చూపించే రిఫరెన్స్ కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో చూడు, అది కూడా ఆయన ఆర్డర్ చేయొచ్చు అది చూడు అని, కానీ అలా అన్నారు ఆయన, ఇది చూడు ఇదేదో బాగుంటుందేమో అని అన్న పని చేస్తా అంటే లేదు సార్ ఇది ఆల్రెడీ చూసాం కదా కొంచెం డిఫరెంట్గా వెళ్దాం, ఓకే అట్లా వెళ్తారు. ఆర్జీవి గారితో కూడా సిట్టింగ్ చేస్తారా? జనరల్గా ప్రతి ఒక్కరిని ఆయన సిట్టింగ్లోనే ఎక్కువగా అంటే ఆయన ఓపెన్గా మాట్లాడతారంట. నేను అంటే బేసిక్గా అలవాట్లేదు కానీ నేను ఆయనతో
ఉన్నాను. ఆ. నాకు బీచ్ ఫైట్ అయిపోయిన తర్వాత ఆయన పెద్ద పార్టీ ఇచ్చారు. పెద్ద అంటే ఎలా అంటే అండి ఆ ఫైట్ ఆయనకి ఎక్కడికో బాగా ఇదైపోయింది, కనెక్ట్ అయిపోయింది, కనెక్ట్ అయిపోయింది. ఆయన కావాల్సినట్టుగా ఇచ్చేసారు. ఆ ఫైట్ అవ్వగానే పెద్ద పార్టీ ఇచ్చారు ఆయన అందరికీ, ఫైటర్స్ అందరినీ పిలిచి. అప్పుడు కూర్చున్నప్పుడు నాకేం కావాలో చెప్పినట్టు చేయడమే అనుకున్న ఇది ఉన్నప్పుడు కూడా నాకు అలా కాదు, ఈ షాట్ ఇంకా బెటర్గా వస్తుంది, ఇలా వెళ్దామని చెప్పి, అంటే మనం చేసే పనిలో ఇది ఉన్నప్పుడు భయపడద్దు కదా అని నేను చెప్పడం ఆయనకి బాగా చెప్పేవాడిని. అది బాగా తీసుకున్నాడు. ఆయనకి ఏంటంటే ఏదైనా ఉంటే ముఖం మీద చెప్తే, అంటే భజన లాగా నచ్చదు మెయిన్ అన్నది, ముఖం మీద చెప్తే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అలా నేను ఏముండదండి, అసలు ఏముండదు. ఆయన చెప్పే విధానం కానీ లొకేషన్లో కానీ మీరు ఏ ఆర్టిస్టులు, నేను కాదండి, పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు కదా, అడగండి. ఎవరి దగ్గర కోపం అనేది ఎప్పుడు ఏముండదు. ఆయనకి నచ్చకపోతే ఆ సెకండ్ అలా వెళ్ళిపోతాడు అంతే అండి. ఆయన ఇది ఇంకా మనకు పనిచేయదు అనుకున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే, అంతకు మించి నేనైతే కోపం చూడలేదు. శివ టైంలో ఉన్న ఆర్జీవికి ఇప్పుడు లడకి టైంలో ఉన్న ఆర్జీవి గారికి అసలు సంబంధమే లేదు, కంప్లీట్ డిఫరెంట్ మారిపోయారు. అంటే శివ టైం నాకు తెలియదు.